హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ టైమ్ విత్ అనుష. ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక నేను ఏమేమి చేశాను ఈ వ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. సో వచ్చిన తర్వాత కొంచెంసేపు తచ్చాడి ఫుడ్ తిని డిష్ వాషెస్ చేస్తున్నాను. అలాగా మీతో ఏదో షేర్ చేసుకోవాలి అనిపించి ఈవినింగ్ ఏం చేస్తాను నైట్లోపు ఈరోజు అని చెప్పేసి, సాటర్డే కదండి, అందుకే డిష్ వాషెస్ చేసి అవన్నీ క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తే మా మమ్మీ శారీస్ సర్దుకుంటున్నారు బీరువాలో ఉన్నవి. నేను కూడా సర్దుదాం, హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఏదో అలా హెల్ప్ చేశాను. దానికన్నా ముందు హెయిర్కి ఆయిల్ అప్లై చేద్దామని చెప్పేసి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అది సిరం బాటిల్లో నేను కోకోనట్ ఆయిలే వేసుకున్నాను, ఇంకేదో అనుకోకండి. జస్ట్ సిరం బాటిల్లో అయితే ఈజీగా ఉంటుంది అప్లై చేయడానికి, అండ్ స్కాల్ప్కి వెళ్తుందని చెప్పేసి అప్లై చేస్తున్నాను. సో అంటే మనం ఎప్పుడైనా స్కాల్ప్కి ఎక్కువ ఆయిల్ అప్లై చేయాలండి హెయిర్ కన్నా. చేత్తో రాస్తే పైనే అంటుకుంటుంది కాబట్టి స్కాల్ప్ లోపలికి వెళ్ళదని చెప్పేసి దాని హెల్ప్ తీసుకొని కొంచెంసేపు మసాజ్ చేస్తాను. మసాజ్ చేసిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళేలా చేసి టైం తీసుకుంటాను. సాటర్డే కదా, సెల్ఫ్ కేర్. సో దాని తర్వాత జడ అల్లేసుకొని, అంటే నైట్ టైం నేను అల్లుకోవడం నాకు అలవాటు, సో నేను అల్లేసుకొని పైన క్లిప్ పెట్టేసుకొని, టైం చూసారా 11:10 అవుతుంది అప్పటికి. దాని తర్వాత మా మమ్మీ ఇంకా చదువుతున్నారని చెప్పి కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పి కాఫీ పౌడర్తో కొంచెం టమాటో మిక్స్ చేసి అలా రాసుకుంటున్నాను. కొంచెం అలా మా వెనకట్ల చిన్నోడు నవ్వుతున్నాడు, ఏంటి అక్క ఈ టైంలో ఇలా చేస్తుంది అని. సో అలాగా కొంచెంసేపు, అంటే కాఫీ పౌడర్ ఏంటంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది. నాకు బాగా అంటే సెల్ఫ్ కేర్ చేసుకొని చాలా రోజులు అవుతుంది, సో అందుకే అలాగా సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నాను. ఫేస్ ఒకటే కాదండి, నెక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్ కూడా డార్క్గా ఉండడం, ట్యాన్ పట్టడం అలా ఉంటుంది కాబట్టి. మెయిన్గా బయటికి వెళ్తుంటాము, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా, అవ్వకపోయినా కూడా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి, బాగుంటుంది, మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. డ్రై అయిపోయింది, లాస్ట్కి డ్రై అయిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చాను. కాకపోతే అప్పుడు నా స్కిన్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో మాయిశ్చరైజర్ అని ఆ స్కిన్ కేర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ టోనర్ అప్లై చేస్తున్నాను. కొంచెం కంట్లోకి వెళ్ళింది, కళ్ళు మండుతున్నాయి. సో క్లీన్ చేసుకొని టోనర్ అబ్జర్వ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేసి, టోనర్ ఏంటంటే పోర్స్ని క్లోజ్ చేస్తుందండి. సో టోనర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను సిరం తీసుకుంటాను ఎప్పుడు ఫేస్కి. నేను డర్మ్డాక్ నయాసిల్మేర్ సిరం వాడుతున్నాను 10%. సో అది అప్లై చేసుకొని, అది కూడా బాగా అబ్జర్వ్ అయిన వరకు అప్లై చేస్తాను ఫేస్కి. ఓన్లీ 3 డ్రాప్స్ అప్లై చేస్తాను, ఫోర్ హెడ్ అండ్ చిక్స్ మీద. అదే మొత్తం ఫేస్ అంతటికి సర్దుతాను. దాని తర్వాత పాండ్స్ ది హైలరానికల్ జెల్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను నేను ఎప్పుడు. రీసెంట్గానే పర్చేస్ చేశాను, బాగుంది అది కూడాను. ఎందుకంటే నాది చాలా ఆయిలీ స్కిన్ అండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టడం వల్ల అలా డ్రైగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అయితే చాలా ఆయిలీ స్కిన్. సో ఆయిలీ స్కిన్ అయినా ఏ స్కిన్ అయినా ఈ స్టెప్స్ అన్నవి మ్యాండేటరీ అనమాట. మన స్కిన్ కేర్లో ఎప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే అవి మన స్కిన్ని మంచిగా చేస్తుంది. సో ఏంటంటే నేను ఈ 3 స్టెప్స్ ఎప్పుడు ఫాలో అవుతాను. అండ్ బాడీకి కూడా మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం డ్రై అయిపోయినట్టు అయిపోతుంది. నైట్ టైం మాయిశ్చరైజర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే డే అంతా డ్రైగా ఉండదు మన స్కిన్ ఎప్పుడు. సో అందుకే నేను నైట్ టైం మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను. నేను మినిమలిస్ట్ లిప్ బామ్, లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే నేను మినిమలిస్ట్ లిప్ బామ్ వాడుతున్నాను. సో ఆ లిప్ బామ్ రాసుకొని, ఆ లిప్ బామ్ ఏంటంటే పిగ్మెంటేషన్ కోసం హెల్ప్ అవుతుంది అని విన్నాను, కానీ నేను చాలా రేర్గా అప్లై చేస్తుంటాను కాబట్టి నేను అంత అబ్జర్వ్ ఏం చేయలేదు.
ఓకే. బట్ కాకపోతే ఏంటంటే నైట్ టైమే యూస్ చేస్తాను ఈ లిప్ బామ్. సో నైట్ టైం అప్లై చేసుకొని దాని తర్వాత స్కిన్ కేర్ అయితే అయిపోయింది. నీట్గా స్టిక్కర్ పెట్టుకొని పడుకోవడానికి రెడీ అయిపోతున్నాను. మా మమ్మీ వర్క్ కూడా అయిపోయింది. సో బాయ్ ఇంకా.